హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు లేకపోవడంతో ఉద్యోగులకు తీవ్ర కష్టాలండి. సో పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇసుక స్టాక్ యార్డ్ బాధ్యతలను ప్రస్తుతం గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అండి. ప్రస్తుతం ఇసుక కాంట్రాక్టు సంస్థలుగా ఉన్న జేసీకేసీ అలాగే ప్రతిమి ఇన్ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపేశాయి. స్టాక్ యార్డులన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి. ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదండి. మైనింగ్ సిబ్బందితో పాటు గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలిసిందండి. సో వారితో పాటు విఆర్ఏల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్టాక్ యార్డ్లో ఒక ఇన్ఛార్జిని నియమించి అతని ఆధ్వర్యంలో ఒక గ్రామవార్డు సచివాలయ సిబ్బంది కొంతమందిని పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక త్రవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటి వరకు స్టాక్ యార్డ్లలో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారండి. ఆ తర్వాత ఇసుక రీచర్లను తెరిచి త్రవ్వకాలు ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రాను పక్కకు తప్పించి ఇక ఇసుక త్రవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇసుక స్టాక్ యార్డులను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహిస్తున్నట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల పాత్ర మాత్రం నిమిత్త మాత్రమే అని అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.